ప్రదేశ్ లోని కుషినగర్ లో ఉన్న మద్ని మసీద్ లో ఓ భాగాన్ని కూల్చివేసిన ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ధిక్కరణ చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్ ను పురస్కరించుకుని సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. గత సంవత్సరం నవంబర్ 13న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారంటూ పిటిషనర్ ఆరోపించారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్ తో కూడిన బెంచ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ ప్రదేశంలో ఎలాంటి కూల్చివేతలు జరపరాదని కూడా ఆదేశించింది. పిటిషనర్ల ఆధీనంలో ఉన్న ప్రైవేటు భూమిలో మసీదును నిర్మించారని చెబుతున్నారు. ఆ నిర్మాణానికి 1999లో మున్సిపల్ అధికారులు అనుమతి మంజూరు చేశారు. మసీదు నిర్మాణానికి అధికారులు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని 2006 ఫిబ్రవరి 12న హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అవి అమలు కాలేదు. కాబట్టి మున్సిపల్ అధికారులు ఇచ్చిన అనుమతులు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయి అని సుప్రీంకోర్టు తన ఆదేశాలలో తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ విచారణ జరిపారని ఫిర్యాదుదారు చెబుతున్నారు. అనుమతించిన ప్లాన్ ప్రకారమే నిర్మాణం జరిగిందని మెజిస్ట్రేట్ తన విచారణలో తేల్చారు. అనుమతి లేని నిర్మాణాలను పిటిషనర్లే స్వయంగా తొలగించారని కూడా ఆయన గుర్తించారు అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను బేఖతారు చేస్తూ మసీదును కూల్చారని సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఇందుకు బాధ్యులైన వారిపై ఎందుకు కోర్టు ధిక్కర చర్యలు చేపట్టకూడదో చెప్పాలంటూ 2 వారాల సమయం ఇచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు నిర్మాణాన్ని కూల్చివేయరాదని ఆదేశించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ వాదనలు వినిపిస్తూ కూల్చివేతకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని చెప్పారు. పోలీసులు అధికారులు కూల్చివేతలు జరపడానికి ముందు విచారణ జరిపిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ను బదిలీ చేశారని తెలిపారు.